ఓం నమ శివాయ. మాఘమాస మహిమలను లోకానికి చాటే ఈ పవిత్ర కాలంలో ఈ రోజు మనం చెప్పుకునే అధ్యాయం భక్తి, శీలం, సత్యం కలిసి భగవంతుని కరుణను పొందిన ఒక బ్రాహ్మణ కన్య జీవన వృత్తాంతం. 10వ అధ్యాయం వృక్షకాను బ్రాహ్మణ కన్య వృత్తాంతం. మాఘమాసంలో చేసిన చిన్న పుణ్యకార్యం కూడా ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తోందో తెలిపే ఈ అద్భుతమైన కథను భక్తితో, శ్రద్ధతో శ్రవణం చేద్దామా మరి? పూర్వము భృగు మహాముని వంశమునందు వృక్షకాను కన్య జన్మించి ఆమె దినదినాభివృద్ధి పొందుతూ ఉండేది. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లైన వెంటనే పెండ్లి కుమార్ చనిపోతాడు. వృక్షక ఇంకా తన దురదృష్టానికి దుఃఖించి ఇంకా విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరానికి పోయి ఆశ్రమాన్ని నిర్మించుకుని శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆమె చాలా సంవత్సరాలు అట్లా తపస్సు చేయడం వల్ల అనేక మాఘస్నానాల ఫలితం కూడా దక్కుతుంది ఆమెకి. ఆమె మనోవాంఛ ఫలించే సమయం కూడా దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణాలు విడిచేస్తుంది. ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తుంది. ఆమె మాఘమాస ప్రతిఫలం కలిగిన పవిత్రురాలు అవట చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యాలు తీర్చుటకు ఒక అప్సర స్త్రీగా చేసి ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టి ఆమెను సత్యలోకానికి పంపిస్తాడు. ఇక ఆ కాలంలో సుందోపసుందులని 2 రాక్షస సోదరులు ఈ బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి వారి తపస్సు యొక్క ప్రభావం చేత ఆ బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమైతే బ్రహ్మదేవుడు నీకు ఏం కావాలో కోరుకోమని అడిగితే అప్పుడు వాళ్ళు స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండానట్లు వరం ఇవ్వమని వేడుకుంటారనమాట. అప్పుడు బ్రహ్మ అలాగే అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. ఇంకా బ్రహ్మదేవుని వరం వల్ల ఆ 2 రాక్షసులు మహా గర్వం కలవారై దేవతలను చాలా హింసిస్తూ ఉంటారు. ఇంకా మహర్షుల తపస్సుకు కూడా భంగం కలిగిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా యజ్ఞ యాగాది క్రతువుల్లో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలకు నానా బీభత్సాలు చేస్తూ చాలా 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 గొడవ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా దేవలోకానికి దండెత్తి దేవతలందరినీ కూడా తరిమి కొట్టేస్తూ ఉండేవాళ్ళు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళి ఇంకా బ్రహ్మదేవుని వేడుకొని మహానుభావ ఈ సుందోపసుందులైన రాక్షసులకు మీరు ఇచ్చిన వరంతో ఈ గర్వం కలవారి తపస్సాలను కూడా బాధించుచు దేవలోకానికి వచ్చి మమ్మందరినీ కూడా తరిమి చెరసాల్లో పెట్టి నానా బీభత్సం చేస్తున్నారు. కాబట్టి మీరు వారి మరణానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అని ప్రార్థిస్తారు అందరూ. అప్పుడు బ్రహ్మదేవుడు దీర్ఘంగా తీక్షణంగా ఆలోచించి అప్పుడు ఈ తిలోత్తమను పిలిపించి అమ్మాయి ఈ సుందోపసుందలను రాక్షసులకు ఇతరుల వల్ల ఎవ్వరి వలన మరణం కలుగుదని వరం ఇచ్చున్నాను నేను. కానీ అందువల్ల వాళ్ళు వరగర్వంతో ఆ గర్వంతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. కాబట్టి నీవు అక్కడికి పోయి నీ తెలివితేటలతో నీ చాకచక్యంతో వారికి మరణం కలిగేట్లు చెయ్యి అని చెప్తాడనమాట. అప్పుడు తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులను అరణ్యానికి వెళ్తుంది. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుతూ ఆ రాక్షస సోదరుల నివాసానికి సమీపంలో తిరుగుతూ ఉంటుంది. ఇక ఈమె ఈ వీణానాదాన్ని మధురగానాన్ని ఎలా పాడుతూ వినిపిస్తూ చూస్తూ ఉండడం ఆ 2 సోదరులు చూసి ఇంకా ఆమెను వెంటాడుతూ ఉంటారనమాట. ఇంకా నన్ను వరింపుము అని తిలోత్తమని ఎవరికి వాళ్ళు బతిమలు ఆడుతూ ఉంటారు. అంతటా ఆ తిలోత్తమ ఓ రాక్షసేగ్రసులారా, మిమ్మల్ని పెండ్లి ఆడటం నాకు చాలా ఇష్టమే. కానీ నాకు మీరిద్దరూ సమానులే. నేను మీ ఇద్దరిడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహం ఆట సాధ్యం కాదు కదా. నా కోరిక ఒకటి ఉంది. అది ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం అవ్వాలని అనుకుంటున్నానని చెప్తుందనమాట. అప్పుడు ఆమె మాటలకు ఆ సుందోపసుందులకు పౌరుషాలు వస్తాయి బాగా. మీసాలు వెలిపెట్టి నేను బలవంతుండని ఇద్దరు తొడలు కొట్టుకుని గుద్దుకొని మల్ల యుద్ధం చేసుకుంటారు. ఇక యుద్ధం మొదలు పెడతారు. ఇక ఆయుధాలు పట్టుదల వచ్చి గదలు పడతారు. ఇంకా దెబ్బకు దెబ్బ కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా వారి పోరాటం ఎలా ఉంటుందంటే 2 పర్వతాలు ఢీకొట్టినట్లుగా ఉండేదనమాట. ఇంకా మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరంగా యుద్ధం చేస్తారు. ఇంకా గదా యుద్ధం తర్వాత కత్తుల యుద్ధం. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకటి తగిలినందున ఏమవుతుందంటే 2 తలలు తెగి కింద పడిపోతాయి. 2 చనిపోతారు. ఇక తిలోత్తమను అప్పుడు దేవతలు దీవించి ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగిందంతా తెలియపరుస్తుంది అనమాట. అప్పుడు బ్రహ్మ చాలా సంతోషించి
తిలోత్తమ, చూసావా నువ్వు ఎంత మంచి కార్యం చేశావో, నీ వలన సింధోపసుందులు మరణించారు. నీకు ఈ బలం రావడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే. కావున నీవు దేవలోకానికి వెళ్ళు, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరసులు అందరికంటే నీవే అధికురాలు అవుతావని పంపిస్తాడనమాట. అదండి ఈ రోజు మన అధ్యాయం. వృక్షకాను బ్రాహ్మణ కన్య జీవితం మనకి చెబుతుంది ఒక్కటేనండి. భక్తి నిజమైతే, శీలం అచంచలమైతే భగవంతుని కరుణ తప్పకుండా లభిస్తుందండి. మాఘమాసంలో చేసిన పుణ్య స్నానం, నారాయణ నామస్మరణ, ధర్మబద్ధమైన జీవనం మనల్ని కూడా పుణ్యలోకాలకి చేర్చగలదు. ఈ పవిత్ర వృత్తాంతం విన్న ప్రతి భక్తునికి మాఘమాస పుణ్య ఫలితం కలుగుగాక. ఓం నమో నారాయణాయ.